హలో ఎవరివన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా టూర్ తర్వాత క్లాస్ వార్ కనిపించిందా లేక క్రైమ్ వార్ కనిపించింది అంటారా? ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారి అనాలిసిస్ తీసుకున్నాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈ రెండిట్లో ఏం కనిపించింది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా పర్యటన జరిగింది. ఆ పర్యటన ఏంటంటే ఇటీవల కాలంలో మెంతని తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమం ఎలా జరిగింది అనేది కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అది క్రైమ్ వార్ లాగా కనిపిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పక్షాలు భావిస్తున్నాయి. ఎందుకు భావిస్తున్నాయి అని అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడంగానే సీఎం 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 అంటూ నినాదాలు, రప్ప రప్ప అనేటువంటి ఆహాకారాలు, రప్ప రప్ప అంటూ పెద్దగా ప్రతిధ్వనించేలాగా మాట్లాడటం, ఇవి హైలైట్ అయినాయి. దాంట్లో ఈ నినాదాలు ఇలాంటి స్లోగన్స్ విన్న తర్వాత చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న విధంగా అది క్రైమ్ వార్ లాగానే కనిపిస్తుంటుంది కదా. దానికి తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ అప్పట్లో వాళ్ళు ఏమంటున్నారు? తాట తీస్తాం, బెల్టులు ఓడదీసి కొడతాం, బట్టలు ఓడదీసి నిలబెడతాం, కృష్ణా జిల్లా అవతల ఉన్నోళ్ళని నరుకుతాం, యువతలు ఉన్నోళ్ళని లోపల పెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి కొడతాం, లోపలేస్తాం చట్ట ప్రకారం. ఇది కదా మాట్లాడుతుంది. దానికి తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా గొడ్డళ్ళు, తర్వాత బరిసెలు, వేట కొడవళ్ళు వీటి పెట్టుకొని రప్ప 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 అని చెప్పి ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఇంకొక బ్యాచ్ ఏమో ఎక్కడికి వెళ్ళినా కానీ సీఎం 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 అని అరుస్తున్నారు. పెళ్ళికి వెళ్ళినా అదే, చావులకి వెళ్ళినా అదే, రైతుల పరామర్శకి వెళ్ళినా అది ఇదే అయిపోతుంది. మరి దీన్ని ఏమందాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఎన్నికలకు ముందు చెప్పినటువంటి క్లాస్ వార్ అందామా లేదంటే క్రైమ్ వార్ అందామా అని అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నా, క్లాస్ వార్ లేదు క్రైమ్ వారే అని అంటున్నారు. అంటే నేరస్తులు మీ యుద్ధానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నారు ఆ టూర్ని చూసిన తర్వాత. ఇంతకీ క్లాస్ వార్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన క్లాస్ వార్ ఏంటి? 2024లో క్లాస్ వార్ అని చెప్పారు. మేమంతా సిద్ధం అనేటువంటి సిద్ధం సభల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మనం 2024 ఎన్నికల్లో క్లాస్ వార్ అనేది పనిచేస్తుంది, ఈ క్లాస్ వార్ అనేది మనల్ని గెలిపిస్తుంది, రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏ ఉద్దేశం చెప్పాడు అని అంటే, ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఉన్నత వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉంటాయి, పేదలు డబ్బు లేనటువంటి వాళ్ళందరూ నా పక్షాన ఉంటారు, కాబట్టి ఇది పెద్దలకి పేదలకి మధ్య జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధం ఈ ఎన్నిక అని చెప్పి ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్తే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్లో అలాంటి క్లాస్ వార్ అనేది చోటే లేదు, భవిష్యత్తులో కూడా అది రాదు, క్లాస్ వార్ అనేది ఉండదు, అది సాధ్యం కాదు, అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ పూర్తి భిన్నం దానికి అని చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదలకు ప్రతినిధిని, నేను డబ్బు లేనటువంటి వాళ్ళకి ప్రతినిధిని అని చెప్తే జనాలు నమ్మలేని పరిస్థితి. ఎందుకు? ఆయనే అపర కుబేరుడు, ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయన భారతీయ సిమెంట్ కనపడతాయి, జగతి పబ్లికేషన్ కనపడుతుంది, లేదంటే ఇందిరా టెలివిజన్ కనపడుతుంది, తర్వాత సరస్వతి పవర్ కనిపిస్తుంది, ఆస్తుల కోసం తల్లి మీద చెల్లి మీద పిటిషన్లు వేసి ఢిల్లీ కోర్టుకి లాగినటువంటి దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ప్రతినిధి ఏంటి అనే క్వశ్చన్ అప్పుడు రైజ్ అయింది. పైగా నాకు మీడియా లేదు, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మీడియా ఉంది, నాకు మీడియా లేదు అన్నారు. అది పెద్ద అబద్ధం కదా. మీడియా లేదు, తనకి మీడియా లేదని చెప్పడం అనేది. బలమైనటువంటి మీడియా తన పక్షాన, పింక్ మీడియా, బ్లూ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియానే కదా. ఇవి కాకుండా పిచ్చ మీడియా కూడా ఆయన వైపే ఉంది కదా. కాబట్టి నమ్మల ప్రజలు. 2024 ఎన్నికలకు ముందు ఆయన చెప్పి నమ్మల. క్లాస్ వార్ అనేది ఏదైతే ఆయన చెప్పారో ఆ క్లాస్ వార్ నమ్మకపోవడానికి కారణం ఏంటి? 2019 నుంచి 2024 మధ్యలో ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన ప్రకటించినటువంటి చట్టాలు,
ఇవి ఆయన పట్ల పేద ప్రజలకు కూడా భయం వేసేటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు పోలీసులు సివిల్ డ్రెస్లో. ఆ వచ్చినటువంటి వాళ్ళు పోలీసులా లేకపోతే సివిల్ లో ఉండేటువంటి వాళ్ళ అనేది కూడా తెలియదు. అర్ధరాత్రి పూట్ల తలుపులు తట్టి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవరింటికి వస్తారో, ఏ ఇంటి తలుపు తడతారో, ఎప్పుడు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతారో, ఎవరిని కూర్చోబెడతారో కూడా తెలియనట్టు అయోమయ స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. అందుకే ధనికులు పేదలు మధ్యతరగతి అనే ఏమీ లేదు, మొత్తం ఒకటే వార్. మొత్తం కూటమికి యాంటీ గవర్నమెంట్, యాంటీ జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ పడిపోయింది 2024లో. దాని మీద ఆయన రివ్యూ చేసుకోవట్లా. రివ్యూ చేసుకోకుండా ఆయన పరిపాలనలో ఒక అభద్రతాభావం, ఒక భయం అనేది ఏర్పడింది రాష్ట్రం మొత్తం కూడా. అందుకని ఓడిపోయాడు ఆయన. అది గమనించకుండా రప్ప అని చెప్పి ఏటకోడవాళ్ళు గొడ్డల్లో పట్టుకొని క్యాడర్ తిరుగుతుంటే ఆయన్ని ఎవరు విశ్వసిస్తారు? ఇప్పుడు ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని మినిమైజ్ చేసుకోవాలి, కానీ దాన్ని ఇంకా మరింత ఎలివేట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఆ సలహా ఇచ్చేవాళ్ళు ఎవరో కానీ ఎలివేట్ చేస్తున్నారు. మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు సరైనటువంటి మార్గంలో సరైనటువంటి పందాల్లో కనుక వెళితే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, సమాజానికి మంచి చేకూరుతుంది ఎంతో కొంత. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళారు. మచిలీపట్నం, పెడన, పెనమలూరు ఈ ప్రాంతాల్లో ఉండే రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులను పరామర్శించాలి. కానీ ఎవరో రైతుల్ని పెనమలూరు సంబంధించిన రైతులు తీసుకొచ్చి మచిలీపట్నంలో ఉన్నారు. అక్కడ ఎందుకు ఉంటుంది వాళ్ళకి భూమి? అది కొన్ని వెంకటేశ్వర్లో ఎవరు రైతు అతను కొన్ని ఫోటోలు కూడా బయటకు తీశారు. వాళ్ళకి అది భూమే లేదు, నాకు వరి నష్టపోయాను నేను, నాకు డబ్బులే లేదని చెప్పించారు ఆయన చేత. అలాగే బీమా, పంట బీమా గురించి ఆయన మాట్లాడాడు. పంట బీమా గురించి మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి? ఆయన ప్రీమియం కట్లా. రైతులు కొంత కడతారు అమౌంట్, దానికి మరి కొంత యాడ్ చేసేసి ప్రీమియం గవర్నమెంట్ కట్టాలి. గవర్నమెంట్ కట్టకపోయేటప్పటికి 2019లో ఆగిపోయింది పంటల బీమా. 2021-22లో రబీకి ఇవ్వలేదు, ఖరీఫ్ పంటకి ఇచ్చారు, రబీకి ఇవ్వలేదు. అసలు ఇవ్వలేదని నేను చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కొంత. కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఖరీఫ్కి ఇస్తున్నారు, రబీ పంటకి ఇప్పుడు కూడా ఇవ్వట్లా. ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయటం ఓకే. మన ఇప్పుడు పంట బీమా తీసేసింది గవర్నమెంట్. పంట బీమా చెయ్యాలి, పంటలకి బీమా చేయడానికి ప్రీమియం ఖచ్చితంగా కట్టాలి, కానీ రబీకి మీరే కట్టుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. అది కోట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. అది కోట్ చేయట్లా. ఇప్పుడు ఎంతసేపటికి నేను చేశాను అని చెప్తున్నారు. మీరు చేస్తే ఓడిపోరు కదా. మీరు సక్రమంగా చేస్తే మీరు ఓటమిని ఎందుకు ఫేస్ చేస్తారు? అది 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు? దాన్ని కదా గమనించాల్సి. నేనేం తప్పు చేశాను? 2019 నుంచి 2024 వరకు నేను ఇచ్చానా ఖరీఫ్లో? ఫస్ట్ 2019 ఖరీఫ్లో నేను ఇచ్చానా? అలాగే 2021-22లో రబీ పంటకి నేను ఇచ్చానా? ఈ రికార్డులో ఉంటుంది, రికార్డులు తీయాలి. సార్, ఇప్పుడు రైతులు పరామర్శించింది అది కంప్లీట్గా సక్సెస్ అయిందంటారా? ఎందుకంటే గతంలోనే పొలాల్లోనే షెడ్ వేయించినట్టుగా మనం చూసాం. ఇప్పుడు వెళ్ళింది అంత సక్సెస్ అయిందంటారా? ఇప్పుడు సక్సెస్ అయిందంటే అది ఫోటో సెషన్ కోసమో, లేదంటే ప్రచారం కోసమో, లేదంటే బల ప్రదర్శన కోసమో, నాకు పబ్లిక్లో ఇంకా క్రేజ్ తగ్గలేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారానికి ఒకసారి తీసుకెళ్ళడానికి ఇలాంటివి పెడుతున్నారు తప్పితే, ఇలాంటి ఎన్ని పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, 2019 నుంచి 2024 వరకు ఆయన చూశారు. కాబట్టి ఒక స్పష్టత ఉంది. అంతకుముందు తెలియదు, అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారనేది ప్రజలకు తెలియదు. ఒక్క ఛాన్స్ అన్నారు, బతిమలాడుకున్నారు, రిక్వెస్ట్ చేశారు, సో ఇచ్చారు. ఇస్తే ఏం చేశారు అనేది మైండ్ ఫిక్స్ అయిపోయింది ప్రజలకి. కాబట్టి 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని, మడమ తప్పని, విశ్వసనీయత కూడిన రాజకీయాలు ఇవన్నీ చెప్తే విన్నారు, పడికట్టు డైలాగులు చెప్తే విన్నారు. కానీ ఇవాళ విశ్వసనీయత, విలువలు, మానవీయ కోణం, మాట తప్పని, మడమ తిప్పని అని చెప్పారనుకో, మద్యపాన నిషేధం ఏం చేసామంటారు, ప్రత్యేక హోదా ఏం చేసామంటారు, సిపిఎస్ రద్దు ఏం చేసామంటారు. కాబట్టి అవి ఒకసారిగా పనిచేస్తాయి, మళ్ళీ పనిచేయవు. కాబట్టి కొంచెం ఆయన నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే దీనివల్ల ఉపయోగం. ఇప్పుడు అది ఏమవుతుంది, లాస్ట్కి క్రైమ్ వార్ లాగా తయారైంది. ఎందుకు ఎప్పుడు పోయినా కానీ ఎక్కడో దగ్గర ఏదో క్రైమ్. నిన్న కూడా అంతే కదా, కొంతమంది గాయాలైనాయి,
పోలీసులు పెట్టినటువంటి నిబంధనలు పాటించలేదు, ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. దాదాపు 70-80 కార్లతోటి ర్యాలీతోటి వెళ్ళిపోయారు. దాంతో దారి పొడవునా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. నార్మల్ పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పడాలి అసలు? నార్మల్ పబ్లిక్ ఏం సంబంధం? మీ బలప్రదర్శనకి నార్మల్ పబ్లిక్ సంబంధం ఏంటి? మీరు టూర్ పెట్టుకుంటే మీరు ఏం పెట్టుకున్నారు? రైతుల పరామర్శ. మీరు వెళ్ళండి, రైతులు పరామర్శించండి. దానికి ర్యాలీలు ఎందుకు? పెద్ద పెద్ద ర్యాలీలు, బల ప్రదర్శనలు చేయటం అవసరం ఏముంది? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్లాస్ వారు లేదు, క్రైమ్ వార్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది ఆయన టూర్లో. ఓకే, మార్పు చేసుకుంటే మంచిది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.